సునంద పెద్ద కొడుకు రిషబ్ పెళ్లి ప్రేరణతో జరుగుతుంది. ప్రేరణ ఇంట్లో అందర్నీ చాలా చక్కగా చూసుకుంటుంది. నా వివేక్కి కూడా నేను అచ్చం నీలాగే మాట వినే కోడల్ని తీసుకురావాలి. అవునత్తయ్య, వివేక్కి కూడా మంచి భార్య వస్తుంది. నీ నోట్లో పంచదార పొయ్యా. కొంతకాలం తర్వాత వివేక్కి పూజ అనే అమ్మాయితో సంబంధం కుదురుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ప్రేరణకు కూడా పూజ చాలా నచ్చుతుంది. ఎలా ఉంది నాకు కాబోయే చిన్న కోడలు? చాలా బాగుంది అత్తయ్య, చూడ్డానికి అందంగా ఉంది. పైగా ఇంటి పనులన్నీ చాలా చక్కగా చేస్తుందని కూడా విన్నాను. చాలా సంతోషం. భగవంతుడు నాకు మంచి కోడళ్ళనిచ్చాడు. వివేక్కి పూజకి పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు సునంద వాళ్ల ఇంట్లో ఇద్దరు కోడళ్లున్నారు. ఒకరు ప్రేరణ, ఇంకొకరు పూజ. కోడళ్లు ఇద్దరూ ఇంటి పనులన్నిటినీ సమానంగా పంచుకుంటారు. పెద్ద కోడలు వంట చేస్తే చిన్న కోడలు ఇల్లంతటినీ శుభ్రం చేస్తుంది. ఇద్దరు కోడళ్లు ఉన్నందువల్ల ఇంటి పనులన్నీ కూడా చాలా త్వరగా పూర్తయిపోయేవి. తర్వాతేముంది, ఇద్దరూ కలిసి కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకునేవాళ్లు. అక్క, నీ దగ్గర ఏ ఏ రంగు చీరలున్నాయి? నా దగ్గర అన్ని రంగుల చీరలు ఉన్నాయి. అలాగా? హా, ఎందుకంటే మాకు పెళ్ళయి చాలా ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్లలో నేను ఎన్ని చీరలను కొన్నానో అసలు నాకే గుర్తులేదు. అలాగా అక్క, నేను కూడా నీలాగా చీరలు కొంటాను. హా, అలాగే, తప్పకుండా. పూజకి ప్రేరణ దగ్గర ఉన్న చీరలన్నీ నచ్చుతాయి. తను తరచూ ప్రేరణ చీరలన్నిటినీ తీసి చూస్తుండేది. అలా చూస్తూ ఉండగా తనకే తెలియకుండా తన మనసులో కుళ్ళు మొదలవుతుంది. నేను అక్క కంటే ఎక్కువ చీరలు కొంటాను. దానికోసం ఏమైనా చేస్తాను. ఆ రోజు ప్రేరణ తన భర్త దగ్గరికి వెళ్తుంది. ఎన్ని రోజులయ్యాయి, అసలు మనం షాపింగ్కి వెళ్ళనే లేదు. నా చీరలన్నీ పాతవైపోయాయి. ఏంటి, అప్పుడే పాతవయ్యాయా? పెళ్ళై ఇంకా నెల కూడా కాలేదు. అయితే ఏమైంది? మీరు నాకు కొత్త చీరలు కొనివ్వరా? ఎందుకు కొనను? ఇవాళ సాయంత్రం వెళ్తాం, ఆఫీస్ అయ్యాక. సరే, నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఉదయం నుంచి ప్రేరణ సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తుంది. తను మాటిమాటికి గడియారం వైపు చూస్తుంటుంది. ఏమైంది పూజ, నువ్వు మాటిమాటికి గడియారం ఎందుకు చూస్తున్నావు? అది వివేక్ ఆఫీస్ నుంచి వచ్చాక షాపింగ్ కి తీసుకెళ్తానన్నారు. ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. అలాగా, చాలా మంచి విషయం. కానీ కాస్త ఓపిక పట్టు తోడుకోడలా, ఇంకా సాయంత్రం కావడానికి సమయం ఉంది. ఏంటక్క, నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? ప్రేరణ వెళ్లి తన పనులు చూసుకుంటుంది. పూజ సాయంత్రం అయ్యే వరకు ఎదురుచూస్తుంది. సాయంత్రం అవగానే వివేక్ ఇంటికి వస్తాడు. పదండి పదండి పదండి. అరే ఆగు, నన్ను కనీసం టీ అయినా తాగనివ్వు. అంతలో ప్రేరణ అక్కడికి టీ టిఫిన్ తీసుకొస్తుంది. ఇదిగో మరిది గారు, మీరు తనని ఓపిక పట్టమని చెప్తున్నారు. కానీ తను ఉదయం నుంచి మీరు ఎప్పుడు వస్తారని ఎదురుచూస్తూ కూర్చుంది. త్వరగా తినండి, తనని షాపింగ్ కి తీసుకెళ్ళండి. అలాగే వదినా. వివేక్ టీ తాగి టిఫిన్ తిన్నాక వాళ్ళిద్దరూ కలిసి షాపింగ్ కి వెళ్తారు. పూజ ఒక చీరల దుకాణానికి వెళ్తుంది. అక్కడ తను సెలెక్ట్ చేసి 4 చీరలు కొంటుంది. ఇంటికి తిరిగొచ్చి పూజ తిన్నగా ప్రేరణ దగ్గరికి వెళ్తుంది. అక్క, చూడండి నేను ఎంత అందమైన చీరలు కొన్నానో. భలే పూజ, ఇలా చూడండి, గోల్డెన్ చీర. ఇటువంటి చీర మీ దగ్గర కూడా లేదు. పూజ అన్న ఆ మాట ప్రేరణకి నచ్చదు. లేకపోతే ఏమవుతుంది, నేను కూడా కొనుక్కుంటాను. సరే అక్క. పూజ తన గదిలోకి వెళ్లిపోతుంది. ప్రేరణ చీరల గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. పూజ దగ్గర అసలు నాకంటే మంచి చీరలు ఎలా ఉంటాయి? నేను పెద్ద కోడల్ని, నా దగ్గరే మంచి చీరలుండాలి. నేను కూడా గోల్డెన్ చీర తీసుకుంటాను, అలాగే దాంతో సిల్వర్ చీర కూడా. ఇకప్పుడే ప్రేరణ నిర్ణయించుకుంటుంది తను కూడా కొత్త చీరలు కొనుక్కోవాలి అని. మరుసటి రోజు ప్రేరణ రిషబ్తో మాట్లాడుతుంది. నాకు కొత్త చీరలు కావాలి. కొన్ని రోజుల క్రితమే కదా నువ్వు నాతో అన్నావు నీ దగ్గర బోలెడన్ని చీరలున్నాయని. అవును, కానీ ఇప్పుడు నాకు కొత్త చీరలు కావాలి. ఒకటి గోల్డెన్, ఇంకొకటి సిల్వర్. సరే, చీరలు కొనడానికి మనం రేపు వెళ్తాం. మరుసటి రోజు రిషబ్ ప్రేరణ చీరలు కొనడానికి వెళ్తారు. ప్రేరణ పూజ కంటే ఖరీదైన గోల్డెన్ సిల్వర్ చీరలు కొంటుంది. పాపం రిషబ్ ప్రేరణ మాటని కాదనలేకపోతాడు. ఇంటికి వెళ్ళాక ప్రేరణ తన కొత్త చీరల్ని పూజకి చూపిస్తుంది. తను కుళ్ళుకుంటుంది. ఇక అప్పట్నుంచి మొదలవుతుంది తోడికోడళ్ళిద్దరి చీరల కాంపిటీషన్. తర్వాతేముంది, ప్రతి వారం తోడికోడళ్లు ఇద్దరూ కొత్త కొత్త చీరలు కొనడానికి బయలుదేరతారు. నెమ్మదిగా రిషబ్ ఇంకా వివేక్ విసిగిపోతారు. వాళ్ళిద్దరూ తమ భార్యలతో గొడవ పడ్డం మొదలు పెడతారు. కొత్త చీరలు కొనాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఏవైతే చీరలున్నాయో వాటితోనే అడ్జస్ట్ అవ్వు. నా దగ్గర అనవసరపు ఖర్చులకు డబ్బులు లేవు, అర్థమైందా? తన కొడుకులిద్దరికీ వచ్చిన సమస్యను సునంద అర్థం చేసుకుంటుంది. సునంద కోడళ్ళిద్దరినీ పిలుస్తుంది. మీరిద్దరూ మీ చీరలన్నీ తీసుకొని ఇక్కడికి రండి. కానీ ఎందుకు? అందరికంటే ఎక్కువ చీరలు ఎవరి దగ్గర ఉన్నాయో నేను తెలుసుకోవాలి. చూడండి అత్తయ్య, నా దగ్గరే ఉంటాయి. లేదు, నా దగ్గర ఉంటాయి.
నిర్ణయం తర్వాత. ముందు వెళ్ళి తీసుకురండి. తోడికోడళ్ళు ఇద్దరూ తమ దగ్గర ఉన్న చీరలన్నిటినీ తీసుకొస్తారు. చూడండి అత్తయ్య, నా దగ్గర ఎన్ని చీరలున్నాయో. లేదు, అక్క కంటే ఎక్కువ నా దగ్గరే ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం మీ ఇద్దరి దగ్గర తక్కువ చీరలే ఉన్నాయి. ఏంటి? నేను ఈ చీరలను రెండింతలు చేయగలను. నిజంగానా? ఆ, నాకు రెట్టింపు చీరలు కావాలి. నాకు కూడా. ఇద్దరు మీ కళ్ళను మూసుకోండి. నేను చెప్పేంత వరకు కూడా మీరు మీ కళ్ళు తెరవకండి. కోడళ్ళు ఇద్దరూ కళ్ళు మూసుకుంటారు. ఆ తర్వాత సునంద చీరలన్నిటినీ ఒకే చోట పెడుతుంది. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఇదేంటి? మీరు నా చీరలను అక్క చీరలతో కలిపేశారు. ఇప్పుడు మేము మళ్ళీ అన్నింటినీ వేరు చేయాలి. వేరు చేయాల్సిన అవసరం అసలు ఏమాత్రం లేదు కోడలా. చూడండి, మీ ఇద్దరి చీరలు కలిస్తే ఎన్ని చీరలు అయ్యాయో. రోజు మీరిద్దరూ వేరువేరు కొత్త చీరలను కట్టుకోవచ్చు. కానీ ఒక్కటే షరతు, మీరిద్దరూ అన్ని చీరలను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉండాలి. ఒకరోజు నువ్వు వేసుకో, దానికి కొన్ని రోజుల తర్వాత నువ్వు. అలా చేశారు అంటే మీ ఇద్దరి దగ్గర బోల్డ్ అన్ని చీరలున్నాయని అందరికీ అనిపిస్తుంది. అది కూడా కొత్త కొత్తవి. హా, ఎన్ని చీరలున్నాయంటే వచ్చే 2 నెలల వరకు రోజు కొత్త చీర కట్టుకుంటూ ఉండొచ్చు. సరిగ్గా చెప్పావు. తోడికోడళ్ళు ఇద్దరి మధ్య చీరల విషయంలో సర్దుబాటు జరుగుతుంది. ఇక సునందాదేవి తన ఇద్దరు కొడుకులు సంతోషంగా ఉంటారు. ఇక వాళ్ళకి కొత్త చీరలు కొనాల్సిన అవసరం ఉండదు కాబట్టి తోడికోడళ్ళు ఇద్దరూ అర్థం చేసుకున్నారు. పంచుకోవడం వల్ల వస్తువులు పెరుగుతాయని, ఒకరి గురించి ఒకరు గొప్పలు చెప్పుకోవడంలో ఎటువంటి లాభం ఉండదని కూడా.